ఉద్యోగం పేరుతో మహిళకు ఇరిగేషన్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ మారేష్ ఎరవేశారు. ధవళేశ్వరం కాటన్ మ్యూజియంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయంటూ ఫిజికల్ గా సహకరిస్తే ఉద్యోగం ఇప్పిస్తానంటూ మహిళతో మారేష్ మాట్లాడాడు. ఇరిగేషన్ ఏఈ రాధాకృష్ణతో ఉద్యోగం కోసం మాట్లాడినట్లు మారేష్ ఆ మహిళకు చెప్పారు. దీంతో ఏఈ కార్యాలయానికి మహిళ వెళ్లి ప్రశ్నించింది. ఈ విషయం తన మీదకు వస్తుందని అనుకొని మహిళకు సర్ది చెప్పి ఏఈ రాధాకృష్ణ చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. గతంలో ఇరిగేషన్ శాఖలో మారేష్ ఉద్యోగం చేసి పదవి విరమణ పొంది తాజాగా మళ్లీ క్వారీ సెక్షన్ లో అవుట్ సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి ధవళేశ్వరంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఉద్యోగం పేరుతో మహిళకు ఇరిగేషన్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ మారేష్ ఎరవేశారు. ధవళేశ్వరం కాటన్ మ్యూజియంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయంటూ ఫిజికల్ గా సహకరిస్తూ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి. దీటుగా రాజమహేంద్రవరం ధవళేశ్వరం ఇరిగేషన్ శాఖలో ఉద్యోగాల పేరుతో ఇటు మహిళలకు వల వేసే పనిలో పడ్డాడు ఏఈ. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో అందులో ఏదైతే బ్యారేజ్ ఉందో బ్యారేజ్ లో పనిచేసి పదవి విరమణ చేసిన మారేష్ అనే వ్యక్తి ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఇటు ఏఈ ఎవరైతే రాధాకృష్ణ ఉన్నారో అతని దగ్గర ప్రస్తుతానికి క్లాస్ 4 ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే మొన్న జరిగిన ఈ యూనియన్ ఎన్నికల్లో ఈ మారేష్ అనే వ్యక్తి కూడా పోటీ చేయడంతో పాటు గతంలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగుల్ని ఓటు వేయించడానికి ఇంటికి వెళ్లిన సమయంలో సదరు మహిళ ఫోన్ నెంబర్ అయితే తీసుకోవడం జరిగింది. తీసుకుని ఉద్యోగాల పేరుతో ఫోన్ చేసి నాకు ఉపయోగపడితే మీకు ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను, అవుట్ సోర్సింగ్ ఆల్రెడీ మా సార్తో మాట్లాడాను ఏఈ గారితో, మీరు నాకు టచ్ లో ఉండండి అని రకమైన ఒత్తిడి చేసే ప్రయత్నం అయితే చేశాడు. మన వాయిస్ రికార్డ్ లో క్లియర్ గా విన్నాము. సదరు మహిళ మా హస్బెండ్ తో ఇది నా ఫోన్ కాదు మా హస్బెండ్ ఫోన్ అని చెప్పడం కూడా జరిగింది. అయితే దీని విషయమై కూడా కొంత బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె బంధువులు కూడా ఏఈని ప్రశ్నించడం జరిగింది. అయితే ఏఈ కూడా సదరు విషయాన్ని సీరియస్ గా తీసుకోకుండా సర్ది చెప్పి అతను పెద్ద వయసు తెలియక చేశాడు అంటూ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా అయితే విషయం బయటకు వచ్చింది. అయితే ఇలా ఎంతమంది మహిళను వలలో వేసే ప్రయత్నం చేస్తున్నారు అన్న దానిపై కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. దీనిపై విచారణ ఏదైనా జరిగితే గానీ పూర్తిగా ఇందులో వివరాలు పూర్తిగా బయటకు వచ్చే అవకాశం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో మనం తుని విషయంలో చూసుకున్నాం. అక్కడ కూడా ఒక పెద్ద వయసు వ్యక్తి ఒక మైనర్ బాలికను తీసుకొచ్చి ప్రలోభ పెట్టడం జరిగింది. ఇప్పుడు అదే రకంగా రిటైర్డ్ అయిన ఈ మారేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ గా ఉంటూ కూడా ఉద్యోగాల పేరుతో వివాహితులైన మహిళలను లోపరుచుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీనిపై విచారణ జరిగి దానిపై విచారణ జరిగితేనే కానీ ఇలా ఎంతమంది బాధితులు ఉన్నారన్న దానిపై కూడా బయటకు రావాల్సి ఉంది. దీపిక. రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ.